ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. విజయసాయిరెడ్డి అధికారంలోకి వచ్చి బాబు సంగతి తెలుస్తాడట. వివరాల్లోకి వెళ్తే విజయసాయిరెడ్డి తెలుసు కదా మీకు, ఒకప్పుడు వైసీపీ నెంబర్ 2 మాజీ ఎంపీ. సో ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ క్వార్టరీ వల్ల నేను బయటకు వచ్చేసారంట. సో ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారు అనేది ఆయన మాటలోనే స్పష్టం. ఆ తర్వాత ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అసలు ఆ తేనె తెట్టెలాగా ఉన్నదాన్ని కదిపింది ఎవరు అంటే విజయసాయిరెడ్డి. ఎందుకంటే ఇందులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి ఫస్ట్ అదే ఈయన పేరెత్తి ఒక లీడ్ ఇచ్చారు. ఇదిగో మద్యం ఇట్లా ఈ రకంగా చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు అని చెప్పేసి కొంత లీకులు ఇచ్చారు. ఇక అక్కడ నుంచి సిట్ ఫార్మేషను అదంతా జరిగింది కదా. మరి ఆ లీకులు ఇచ్చిన విజయసాయిరెడ్డి కూడా ఇందులో A5గా ఉన్నాడు. సరే, అంతవరకు బాగుంది. లీక్ ఇచ్చే ముందు మరి ఈయన జాగ్రత్త పడడా? జనరల్గా మాట్లాడుకుందాం. ఈయనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కాబట్టి ఈయన జాగ్రత్త పడడా? మరి అటువంటిది నిన్న ఈడీ విజయసాయిరెడ్డి ఇంటికి కూడా వెళ్ళింది సోదాలకి. ఇది ట్విస్టు. మామూలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, OSD కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఇంకెవరు రాజకేశ్ రెడ్డి, వీళ్ళ ఇళ్లలోనూ ఆ కార్యాలయాల్లోనూ సోదాలు చేసి అది ఓకే. ఆల్ ఆపేసాడానికి విజయసాయిరెడ్డి ఇంటికి కూడా వెళ్ళారట. వెళ్ళిన తర్వాత సోదాలు నిర్వహిస్తే ఒక 6 లక్షల రూపాయల నగదు ఉంది, దాన్ని అటాచ్ చేయడం లేదు, తన అగ్రికల్చరల్కి ల్యాండ్కి సంబంధించిన ఇన్కమ్ అని చెప్పేసి ఓకే ఫైన్, బాగుంది. ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఓకే, ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈడీ ఏదైతే తన ఇంటికి వెళ్ళారో, వెళ్తే ఇక అక్కలేక ఏదో సిట్టు ద్వారా అట్ట చేయించారు. ఇప్పుడు ఈడీ ఏది? అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థను మనం చెప్పుకుంటాం. సరే, కేంద్రం ఆధీనంలో ఉంటుందని అనుకుందాం. పోనీ ఇప్పుడు జనాలు లేదా ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా. మరి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? సరే, ఇంతకీ విజయసాయిరెడ్డి ఏం మాట్లాడాడు ఒకసారి విని ఆ తర్వాత మనం విశ్లేషణ చేసుకుందాం. కేసీఆర్ గారు గతంలోనే చెప్పారు, మోస్ట్ డర్టియెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. కేసీఆర్తోనే దోస్తి. కేసీఆర్ ఏ చెప్తే అదే కరెక్టు. కేసీఆర్ చెప్పాడంటే డర్టియెస్ట్ పొలిటీషియన్ అని. మరి కేసీఆర్ చెప్పినవి కూడా ఉన్నాయిగా. రాజశేఖర రెడ్డిను జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పాతవి అవి కూడా తీయమంటారా? వినండి, లేకపోతే అవి కూడా ఇదే కేసీఆర్ రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా మాట్లాడారో అవి కూడా తీయండి. తీస్తే అప్పుడు అర్థమైంది. సో ఏదో పిల్లికి ఎలుగు సాక్ష్యం అన్నట్టు వీళ్ళందరికీ కేసీఆర్ చెప్పిందే కరెక్టు. సో కేసీఆర్ అన్నాడంట, ఈయన ఇప్పుడు దాన్ని కోట్ చేస్తున్నారు, చూద్దాం. ఆయన పుణ్యమానని ఈరోజు ఈడీ వాళ్ళు A5 నన్ను FIR లో A5గా చేర్చారు కాబట్టి ఈరోజు నా యొక్క రెసిడెన్షియల్ ప్రెమైసెస్ ని సెర్చ్ చేయడం జరిగింది. ఓకే, ఈ యొక్క సర్చ్ అండ్ సీజర్ లో ఏదో ఒక మేనస్క్రిప్ట్ తప్ప ఏది కూడా దొరకలేదు, ఏది కూడా లేదు. ఎందుకనంటే ఈ యొక్క స్కామ్ ఏది కూడా లేదు. ఎందుకని? అసలు ఇది లీక్ చేసింది ఈయనే కదా. ఎలా ఉంటుంది? నాకు సంబంధం లేదు కాబట్టి. సంబంధం లేదా ఉందా అనేది విచారణలో తేలుతుంది. కానీ అక్కడ అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే మీరు. పోనీ మీకు సంబంధం లేదు. ఆ పార్టీలో అప్పుడు నెంబర్ 2 పొజిషన్లో ఉంది మీరేగా అధికారంలో ఉన్నప్పుడు. సరే, 2020 దాకా 2021 దాకా ఉన్నారుగా మీరు ఆ పొజిషన్లో. మరి అటువంటి తరుణంలో దీనికి సంబంధించిన దాంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారితో అయినా సరే చెప్పొచ్చుగా, మీకు తెలియలేదా? పోనీ అక్కడ జరుగుతుందండి, ఏదో జరుగుతుంది, వి నీడ్ టు సస్పెక్ట్ అని చెప్పేసి అనొచ్చుగా. పోనీ అదే అనుకుందాం, కొంచెం బాధ్యతగా మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి అనొచ్చుగా. నేను తప్పించుకున్నాను అనండి అంటే ఎట్లా? నేను లేను అన్నప్పుడు నీకు ఎలా తెలుస్తుంది ఈ విషయం రాజకేశిరెడ్డి అనేది? మరి అప్పుడే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్పలా? అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అందులో భాగస్తుడని చెప్పేసి మీకు తెలుసా? పోనీ అంతెందుకు, మీరు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మీ ఫోన్ పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అదేమైంది? ఫోన్ దొరికిందా? ఇవన్నీ తోడితే చాలా వస్తాయి బయటికి, చూద్దాం. ఇంకా ఈ యొక్క డర్టియెస్ట్ పాలిటీషియన్ ఉద్దేశపూర్వకంగా నన్ను ఈ యొక్క కేసులో ఇంప్లికేట్ చేశాడు కాబట్టి వాళ్ళు ఏదో వచ్చారు, సెర్చ్ చేసుకున్నారు, ఏదో సిట్ వాళ్ళు రికార్డ్ చేసినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ ఇంట్లో ఉండడం జరిగింది.
వాటిని తీసుకెళ్ళడం జరిగింది. విజయసాయి రెడ్డి మాట మీద నికరం ఉండదు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నేను రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతా, వ్యవసాయం చేసుకుంటా అన్నారు. ఇప్పుడు ఆ వ్యవసాయం మీద అనుకుంటే ఒక 6 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు రాజకీయ పార్టీ పెడతానంటున్నారు. మరి ఎందుకు అలా నికరం లేని మాటలు మాట్లాడుతున్నారో తెలియదు. డర్టీయెస్ట్ పొలిటీషియన్ కదా ఇంకో పదం వాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. అది ఇంకా కామెడీ ఉంటుంది, చూద్దాం. అది కాకుండా ఒక 6 లక్షల రూపాయల నగదుని ఇంట్లో ఉన్నది, దాన్ని సీజ్ చేసేటటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే 6 లక్షల రూపాయలు నగదు మా యొక్క అమ్మగారు 90 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి అపోలో ఏదైనా హాస్పిటల్ వైద్యం నిమిత్తం ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి దానికి అది అగ్రికల్చరల్ ఇన్కమ్ కాబట్టి దాన్ని సీజ్ చేసేటటువంటి అవకాశం లేదు. ఓకే, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ యొక్క వృద్ధ పొలిటీషియన్కి, రాజకీయ నాయకుడికి, మీరు ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి కుటిల రాజకీయాలు చేసినంత కాలం మీకు చరిత్ర మిమ్మల్ని మరిచిపోదు. వృద్ధ పొలిటీషియన్ అండర్లైన్ చేసుకున్నారా? వృద్ధ పొలిటీషియన్. విజయసాయి రెడ్డి వయసు ఎంత అండి? ఇప్పుడే చెక్ చేస్తాను ఉండండి. విజయసాయి రెడ్డి వయసు ఎంతో అనేది గూగుల్ తల్లి చెప్పుద్ది కదా. సో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఆయన ఇప్పుడు వృద్ధ పొలిటీషియన్ అది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఒకసారి విజయసాయి రెడ్డి వయసు, సో నవ్ ఇట్ ఈస్ 69. ఆయన 1957లో పుట్టారు. సో ఇది 2026. సో ఇది ఆయన పరిస్థితి 69. ఈయన యంగ్స్టరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గాను ఈయనకి ఏజ్ గ్యాప్ ఎంత ఉందండి? 7 years. దాంట్లోనే వృద్ధ పొలిటీషియన్ అయిపోయాడా? సో విజయసాయి రెడ్డి గారు యంగ్ పొలిటీషియన్, గుడ్. సో ఈ యంగ్ పొలిటీషియన్ ఇంకేం చెప్తున్నారు విందాం. కాలం మీకు చరిత్ర మిమ్మల్ని మరిచిపోదు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు నాశనం అయిపోయింది అని అంటే అది దానికి చంద్రబాబు నాయుడు ఒక కారకుడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. రైట్, వెరీ గుడ్. చంద్రబాబు నాయుడు గారే కారకులు. ఈ రాష్ట్రం ఇప్పుడు నాశనం అయిపోవడానికి అన్నారు. వెరీ గుడ్. గత ప్రభుత్వ హయాంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అయినా అవ్వకపోయినా మరి మీరు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రక్కనే, మరి మీరు కారకులు కాదా? మీరేం చేశారు మరి? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే నన్ను దూరంగా పెట్టేశారు, జగన్మోహన్ రెడ్డి గారు నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు, ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి మీరు కూడా మాట్లాడారు. మరి అదే సమయంలో మీ తప్పు మీ పాపం లేదా? ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని మీరు విశ్వ ప్రయత్నాలు చేసి, మీరు స్కెచ్లు వేసి, మీరు ఒకనొక సందర్భంలో అన్నారు, మొన్న ఈ మధ్య గుర్తుందా, కూటమి కలిసి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గెలవలేడని, వాళ్ళ దగ్గర వ్యూహం కూడా లేదు, విడగొట్టే వ్యూహం అని చెప్పేసి అన్నారు. అంటే ఈయన దగ్గర ఉందని. అంటే 2019లో వాళ్ళు విడిపోవడానికి గల కారణం ఈయన స్కెచ్ చేయనేమో బహుశా. సో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎంతో కొంత ఈయన పాత్ర ఉంది. సో అంటే రాష్ట్రం నాశనం చేసిన దాంట్లో కూడా ఈయన పాత్ర ఉన్నట్లే కదా, ఈయన భాగస్వాములు అయినట్లే కదా. చూద్దాం ఇంకా ఏం మాట్లాడరా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు కూటమి తెలుగుదేశం పార్టీ కానీ అటు వైఎస్ఆర్సీపీ కానీ ప్రజలకు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ప్రజలకు సేవలు అందించడంలో కానీ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా నడిపించడంలో కానీ పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో ఒక థర్డ్ ఫోర్స్ అన్నటువంటిది ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంది, మళ్ళీ చెప్తా. సో ఇప్పుడు ఏంటి ఆయన అనేది, కూటమిలో తెలుగుదేశం పార్టీ లేదా వైఎస్ఆర్సీపీ, కానీ బీజేపీని జనసేన టచ్ చేయలేదు. చూడండి, బీజేపీని టచ్ చేసే దమ్ము లేదు. ఇక జనసేన అంటారా, ఈ మధ్య కొంచెం ప్రేమ చూపిస్తున్నాడుగా పవన్ కళ్యాణ్ గారి మీద, ట్వీట్లని ఇవేని పవన్ కళ్యాణ్ గారి పైన. అంటే ఇప్పుడు అనారోగ్యం అయిందని కాదు, దానికి ముందు వచ్చే నాకు పవన్ కళ్యాణ్కి మంచి స్నేహ సంబంధం ఉంది, మేమిద్దరం ఎప్పటి నుంచో దోస్తులం, ఆయన సినిమాల్లో ఉన్నప్పటి నుంచే ఇలాంటివన్నీ ఆయింట్మెంట్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు థర్డ్ ఫోర్స్ అంట. ఆ థర్డ్ ఫోర్స్ ఏంటో చూద్దాం. యంగ్ పొలిటీషియన్. ఈ రోజు రాష్ట్రంలో ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు చేసేటటువంటి అకృత్యాలని, దుష్ట రాజకీయాలని, ఆయన సెట్ చేసేటటువంటి అన్వారెంటెడ్ ప్రెసిడెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భావితరాలకి చేటు చేస్తాయి. తప్పకుండా నేను ఒకటి చెప్తున్నాను, గతంలో కూడా చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, నేనంటూ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను, మీడియాలో ఎంటర్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడిని డెఫినెట్గా ఎండగట్టి తీరుతాను. నేను గతంలో పార్లమెంట్ ముందు చెప్పినట్లుగా
చంద్రబాబు నాయుడు ఇదే రాజకీయాలని, దుష్ట సాంప్రదాయాలని, దుష్ట రాజకీయాలని కానీ కొనసాగిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నేను పదే పదే ఒక్క నుంచి చెప్తా ఉన్నాను. హైలైట్ ఇది ఏంటది? అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారి పైన చర్యలు తీసుకుంటాడట. సరే, చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు చర్యలు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తీసుకోండి. కాకపోతే మీ మీద ఉన్న కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులన్నీ కూడా క్లీన్ చిట్ తెచ్చుకోండి ఫస్ట్. సరే, జగన్మోహన్ రెడ్డి గారితో మీరు అంటకాగారా, ఏం చేశారా, ఏమి ప్రక్కన పెట్టేద్దాం. మీ మీద ఉన్న కేసుల నుంచి మీరు క్లీన్ చిట్ తెచ్చుకొని అప్పుడు రాజకీయాల్లోకి రండి. ఇదిగో విజయసాయిరెడ్డి అనే నేను, ఇదిగో ఇన్ని కేసుల్లో ఇన్ని ముద్దాయిలుగా ఇన్ని అక్యూజ్డ్గా ఉన్నాను, ఆ కేసులన్నీ కూడా నాకు క్లీన్ చిట్ వచ్చేసింది, కాబట్టి నేను ప్రజాసేవ చేస్తున్నాను, ఇంకా ప్రజలకే నా జీవితం అంకితం అని యంగ్ పొలిటీషియన్గా చెప్తున్నానని చెప్పేసి చెప్పండి. ఎందుకంటే మీరు వృద్ధ పొలిటీషియన్లని వీళ్ళని కామెంట్ చేసేటప్పుడు మనమేంటి, మన ఏజ్ అంతా కూడా చూసుకోవాలిగా. సో ఆ రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి వీటన్నిటినీ ఒకసారి బేరేజ్ వేసుకొని ఆ కేసులు కొట్టేపించుకొని అప్పుడు ప్రజా జీవితంలో రండి. బ్రహ్మాండ ఆహ్వానిస్తాం. నేను సపోర్ట్ చేస్తా విజయసాయిరెడ్డి గారికి. అలా కాకుండా మీరు ఎదుటోళ్ళనంట మీరు క్లీన్గా లేకుండా మీ ఒంటి నిండా బురద పెట్టుకొని ఎదుటోడి మీద షర్ట్ మీద మరకుందని చెప్పేసి అన్నారనుకోండి, ఎంత ఎటకారంగా ఉంటుందో ఇప్పుడు మీరు చెబుతున్న మాటలు కూడా అంతే ఎటకారంగా ఉంటాయి. మరి చూస్తున్న మీరు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఏమనుకుంటున్నారో అనే అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి.